ఏపీని అప్పుల ఊబిలోకి జగన్ నెట్టాడని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకత తీవ్రంగా ఉంటే జగన్ ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నాడని విమర్శించారు. జగన్ హయాంలో అన్ని వ్యవస్థలు కుప్పగూలాయని, అందుకే ప్రజలు రోడ్డు మీదకు వచ్చారని తెలిపారు. టీడీపీ జనసేన కూటమిని ప్రజలు ఆదరించి గెలిపించాలని గణబాబు పిలుపునిచ్చారు. ప్రజల వ్యతిరేకతని ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకి వ్యతిరేకత ఉందంటూ ఈరోజు వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రజల వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంటే 2019లో ఆడిముచ్చారంట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పి ఎమ్మెల్యేలపైన ఎంపీలపైన ఈరోజు వారు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి అసంతృప్తి ఎక్కువ ఉందని చెప్పి వారిని వేరే చోటకు మార్చడం లేకపోతే పూర్తిగా తీయడం. అసలు జగన్ గారిని జనం నమ్మే పరిస్థితిలో లేదు. అనేక హామీలు గుప్పించారు. ఆ హామీల ప్రభావం ఈరోజు అందరూ అన్ని వ్యవస్థలు అన్ని రంగాల వారు ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చారు. ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు సక్రమంగా లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ముఖ్యంగా యువత అయితే ఈరోజు స్పష్టంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈరోజు ఇచ్చినటువంటి హామీల్లో ప్రభుత్వంలో ఉండేటువంటి ఉపాధి కల్పన పక్కన పెడితే అట్లీస్ట్ ప్రైవేట్ రంగంలో ఒక్క కంపెనీ అంటూ మనకు రాష్ట్రంలో రాకపోవడం, ఉన్నవి వెళ్ళిపోవడం. గతంలో కూడా అనేక సమ్మిట్స్ మన విశాఖ వేదిక జరిగినాయి మా ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో. ఆ ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కృషి చేశారో లేదో తెలియదు, కానీ ఎవరో ఆసక్తి చూపే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. మరి ప్రధాన అంశం ఒక కొత్త ప్రాజెక్టు లేదు, ఏ నిర్వహణ లేదు. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా అయిపోయి అప్పులు మాత్రం బాగా పెరిగినాయి. ఆ అప్పులు పెరిగినటువంటి రాష్ట్రంలో భవిష్యత్ ఏంటి అనేటువంటి ఒక అందరిలో ఒక బాధ అయితే ఉంది. అందుకని ఇటీవల విజ్ఞానవంతులు ఉద్యోగస్తులు వారందరూ కూడా తీవ్ర వ్యతిరేకతలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక సంవత్సరం క్రితమే ఒక నిర్ణయానికి వచ్చారు, బయటపడకపోయారు. ఈరోజు ప్రజలందరూ బయటకు వస్తున్నారు. భయభ్రాంతులు గురయ్యేటువంటి విధంగా ఈరోజు పాలన జరుగుతుంది. ఆ రకమైనటువంటి దానికి తుది దశకు వచ్చినాయి. అందుకనే హామీలు నెరవేర్చలేనటువంటి ప్రభుత్వంకి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాల పేరిట ప్రతి ఒక్కరూ కూడా ముందుకు